నేను మా ఆవిడ బస్ టికెట్ దర్శనం బుక్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళకుండా సింపుల్గా ఏం చేస్తాను తెలుసా అండి? ఏం చేస్తారు? ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉందా అని నన్ను అడిగారండి. నేను ఏం చేస్తానో తెలుసా? హాయ్ చెప్తాను. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని తీసుకొచ్చింది. మీరు ఏ పనిలో ఉన్నా, మీకు ప్రభుత్వంలో ఏ సేవ కావాలన్నా వాట్సాప్ లో 9552300009 నెంబర్ కి హాయ్ అని పెట్టండి. కావాల్సిన ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక హాయిగా మీ పనులు చేసుకోండి. ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలోనే పాలన. ఇది ప్రజా ప్రభుత్వం. హలో, అఘోర్య నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, బాగున్నారు తల్లి? బాగున్నానండి. రైట్, అయితే ప్రెసెంట్ మీరు ఆ కుటుంబానికి దూరంగా ఉంటాను, ముఖ్యంగా వర్షినికి కూడా దూరంగా ఉంటాను అని చెప్పైతే తెలుస్తోంది. ఎందుకమ్మా, ఏం జరిగింది? అమ్మా, గురువులు కూడా కాల్ చేశారు. మా ప్రభాకర్ గురువు కూడా చెప్పారు, ఇలాంటి సాధనలు ఇవ్వాలంటే మీరు కంపల్సరీ వాళ్ళ అమ్మ నాన్న అనుమతి ఉండాలి. అందుకే ఇలాంటి వాటికి ఇంకెప్పుడు చేయకండి. తెలుసో తెలియకో చేశారు, అయిపోయింది. ఆ పిల్ల ఇచ్చి ఆ పిల్ల వచ్చింది, మీరు దీక్ష నేర్పిస్తున్నారు, బాగానే ఉంది. కానీ వాళ్ళ తల్లిదండ్రి పర్మిషన్ కూడా కావాలి. అందుకని తల్లిదండ్రి పర్మిషన్ తోనే ఎవరు వచ్చినా సరే, ఈమెనే కాదు, ఎవరైనా సరే, అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరు వచ్చినా సాధన నేర్చుకోవడానికి వస్తే ఫస్ట్ తల్లిదండ్రి అనుమతితోని వస్తేనే మాత్రమే తీసుకొని సాధన ఇవ్వు అని చెప్పడం జరిగింది. 100% నేను గురువులది మాట నేను తీయను. కాబట్టి నేను కూడా ఇంకా ఏం మాట్లాడలేకపోతున్నాను. నాకు కూడా వాళ్ళు అన్నది కూడా కరెక్టే కదా, తల్లిదండ్రి తర్వాతనే ఎవరైనా. మరి గతంలోని మిమ్మల్ని అంటే వర్షిని మీరు తీసుకెళ్లేటప్పుడు మీ గురువులు మీకు చెప్పారా అమ్మా, ఇట్లా వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ మీరు తీసుకొని అమ్మాయిని తీసుకొచ్చారా? నిజంగా ఆ అమ్మాయి సాధన నేర్చుకోవడానికి నిజంగానే ఆసక్తి చూపిస్తుందా, నిజంగా మీతో ఉంటదా అని చెప్పి మీ గురువులు మీతో మాట్లాడారా? నేను గురువులకు చెప్పలేదు. అదే నేను చెప్పిన కదమ్మా, నేను ఈ గత ఏదైతే ఇష్యూ జరిగిందో ఆ తల్లి వచ్చినప్పటి నుండి పోలీస్ స్టేషన్ కి వెళ్ళడము, ఆమె రావడము, మేము మళ్ళీ దర్శనాలకు వెళ్ళడము చెప్తాం అనుకునే లోపు ఇదంతా జరిగింది. బట్ ఇప్పుడైతే నేను ఒకటే అంటున్నా అమ్మా, నేనైతే నా దైవ దర్శనాలు చేసుకుంటూ నా ధర్మ పోరాటంలో నేను ఉన్నాను. నాకు వాళ్ళకు ఏ సంబంధం లేదు, ఇంకా నన్ను కూడా అడగద్దు అని నేను ప్రజలకే ఇంకా వదిలేస్తున్నాను అంతే. ఎందుకంటే నా గురువులు చెప్పింది నేను పాటించాలి, కంపల్సరీ పాటిస్తాను కూడా. ఓకే, అంటే ఇంకా వాళ్ళ కుటుంబంతో కానీ ఇంకా అమ్మాయితో కూడా ఇంకా కాంటాక్ట్ లో ఉండను అని అంటున్నారా? అవునమ్మా, కాంటాక్ట్ లో ఇప్పటి వరకు లేను, ఇంకా ఉండను కూడా. కానీ నా మీద అయితే కేసు ఫైల్ అయిందని తెలిసింది. మంగళగిరిలో వర్షిని వాళ్ళ పేరెంట్స్ పెట్టారా మీ పైన కేసు? అవునవును, మిస్సింగ్ కేసు ఉన్న కిడ్నాపింగ్ కేసు పెట్టారంట. అది చూద్దాం, అది ఎంతవరకు వెళ్తుంది ఏంటిది అనేది. మాక్సిమం నేను కనుక్కున్నాను, కేసు అయితే ఫైల్ అయింది అని నేనే ఫోన్ చేసి కనుక్కున్నాను. కొంతమంది త్రూ నా భక్తులు ఉంటారు కదా, వెళ్ళారు, కనుక్కున్నారు, కేసు అయితే ఫైల్ అయింది. ఒకవేళ కేసు కొట్టేయాలంటే ఎవరైతే విట్నెస్ ఉన్నారో ఆ వర్షిని ఆ తల్లి పిటిషన్ ఆమె వచ్చి పేపర్ రాసి నా ఇచ్చి నేను వెళ్ళాను, కిడ్నాప్ ఏం జరగలేదంటే కేసు కొట్టేయబడుతుంది. లేదంటే చెప్తాది అనుకుంటున్నారా? మరి నిన్నటి నుంచి చూసుకుంటే పేరెంట్స్ తోనే ఉంటానని చెప్తుంది కదా. అది ఆమె వ్యక్తిగతం అమ్మా, చెప్తుందో చెప్పదో భగవంతుని తెలుసు, ఆమెకు తెలుసు, ఆమె మనస్సాక్షికి తెలుసు. బట్ పోలీస్ వాళ్ళు అయితే ఇంకా నేను పోలీస్ వాళ్ళతో మాట్లాడలేదు, కానీ కనుక్కున్నాను, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళ త్రూ కనుక్కున్నాను. నేను ఈ ప్రోగ్రామ్ అయిపోగానే నేను వచ్చేస్తాను, ఈ దైవ దర్శనాలు అయిపోగానే వచ్చేస్తాను. నేను కంపల్సరీ పోలీసు వాళ్ళకి సహకరించాలి. కాబట్టి ఒకవేళ ఆమె రాసియకుంటే పోలీసు వాళ్ళు ఎలా అయితే అంటే రాసియకుంటే 90 రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది అదే అని అంటున్నారు. దానికి కూడా సిద్ధం నేను. అంటే మీరు జైలు శిక్ష అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉన్నారైతే, ఒకవేళ అమ్మాయి తను ఇష్టపూర్వకంగా నేను రాలేదు మీరే బలవంతం పెట్టారని చెప్తే? 100% అమ్మా, 100%. ఎందుకంటే తప్పు ఒప్పులు అనేది భగవంతుడు చూసుకుంటాడు. కానీ ఇక్కడ నాకు కరాఖండిగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, నాకు తెలిసిన వాళ్ళు, అమ్మ కేసు అయితే అయింది నిజం, కానీ ఇప్పుడే ఆ అమ్మాయి అయితే ఏదైతే అమ్మాయి రిటర్న్ నేను నా ఇచ్చి నేను వెళ్ళాను,
అని ఎప్పుడైతే రాసి వాళ్ళకి ఇస్తారో పోలీస్ వాళ్ళకు, నేను ఇది కూడా మీడియాలో ఎందుకు చెప్తున్నానంటే ప్రజలందరికీ తెలియాలి ఏం జరుగుతుంది ఏంది అనేది. ఆమె రాస్తుందా రాయదా ఆమె మనస్సాక్షికి తెలియాలి. అండ్ ఈ మధ్యలో అమ్మాయిని ఏమైనా మార్చారు అనుకోవచ్చా? అంటే మొత్తం కూడా ఇప్పుడు అఘోరికి యాంటీగా నువ్వు ఉండాలి అని కనిపిస్తుంది కదమ్మా సినారో తల్లి, అది అది అందరికి కనిపిస్తుంది కదా, ప్రజలకు కనిపిస్తుంది, మన మీడియా వాళ్ళకు కూడా కనిపిస్తుంది ఏం జరుగుతుంది ఎక్కడ ఏంటిది అనేది. రైట్, ఏదున్నా సరే ఫర్దర్ గా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాను. ఇలాంటి చూసుకుంటే నేను వెనక్కి అడిగి వేసినట్టు ఉంటది. కానీ అమ్మ ఒకటి, మీరు జైలు శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటున్నారు కదా, మరి ఇప్పుడు దీని గురించి మీ గురువులు మీ వెంట నిలబడ్డం కానీ, ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక సాధనలో ఉన్నానని చెప్తున్నారు, అలాగే ధర్మ పోరాటం వైపు ఉన్నానని చెప్తున్నారు, మరి మీరు ఇలా జైల్లో ఉండడం మీ గురువులు మీ తరపున ఏమైనా మాట్లాడే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మీ తరపున వచ్చి? అమ్మా నేను ఒకటే చెప్పినమ్మా నా గురువులకు, నేను చేసిన తప్పు తల్లిదండ్రులను ఒప్పించుకోకుండా ఆమె వచ్చింది కాబట్టి నేను సాధనిస్తాను అన్నాను కాబట్టి అది నా మిస్టేకే, గురువులకు చెప్పలేదు కాబట్టి ఆ శిక్ష నేనే అనుభవించాలి, తప్పదు. అది కరాఖండిగా చెప్తున్నాయమ్మా. మరి ఈ రోజు మీరు చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతున్నారా? ఎందుకు తీసుకెళ్లాను, ఎందుకు నాకు అసలు ఇవన్నీ ఎందుకు, ఇవాళ జైలు అంటున్నారు, అసలు నేను ఎందుకు ఇవాళ ఇలా తప్పుదోవ పట్టాల్సి వచ్చిందని చెప్పి మీరు ఏమైనా పశ్చాత్తాపడుతున్నారా? పశ్చాత్తాపం అని కాదు, నేనేమనుకున్నా అంటే ఎవరైనా సాధన నేర్చుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటది కదా అని నేను ఆలోచించా. బట్ ఇలాంటివి వెళ్తాయని తెలియదు కదమ్మా. బట్ దేనికైనా సిద్ధం తల్లి, ఓకేనా? దేనికైనా చట్టబద్ధంగా వాళ్ళు ఏ చర్యలు తీసుకున్నా ఐఎమ్ రెడీ. అలాంటి అందులో ఎలాంటిది సందేశం లేదు. నేను గురువులకు చెప్పాను, నేను చేసిన మిస్టేక్ నేనే అనుభవిస్తాను అని చెప్పాను కూడా. మరి ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత మళ్ళీ ఇంకెవరైనా సరే మీ దగ్గరికి సాధన నేర్చుకోవడానికి వస్తాము అని అంటే ఏం చెప్తారు మీరు? అంటే మీ సమాధానం ఏంటి? మీ తల్లిదండ్రులను ఒప్పించుకొని రావాలి. తల్లిదండ్రులు వాళ్ళు ఒప్పుకోలేకపోతే మేమేమి చేయలేము, మా దగ్గరికి రావద్దు కూడా. ఇది ఓపెన్ గా, ఇంకా ఇది కరాఖండిగా చెప్తున్నాను, తల్లిదండ్రులను ఒప్పించుకొనే రావాలి. మళ్ళీ మీకు ఏమైనా ప్రజలు అర్థం చేసుకోండి. ఇంకెప్పుడు నా గురించి నా దగ్గర వర్షిని గురించి ఎవరు ఎత్తద్దు దయచేసి. నేను నా పోరాటంలో, నా పూజలలో, నేను నా దీక్షలో, నా సాధనలో నేనున్నాను. ఇది ఇక్కడికి ఎండ్ అయితే బాగుంటది అని అనుకుంటాను. త్వరలోనే పోలీస్ స్టేషన్ కి వస్తాను, అప్పుడు మీరు కూడా రావచ్చు తల్లి, మీరు కూడా వచ్చి అక్కడ ఏం జరుగుతుందని చెప్పొచ్చు. ఇంకొకటి విష్ణు వల్ల ఆపద ఉందని చెప్పారు. రేపు పొద్దున అమ్మాయికి ఏదైనా ఇట్లా ఆపద గానీ వస్తున్నట్లు మీకు కానీ తెలిస్తే మీరు కాపాడే ప్రయత్నం ఏమైనా చేస్తారా? అప్పుడు కూడా నాకు వద్దులే అని చెప్పి వదిలేసే ప్రయత్నం చేస్తారా? అమ్మా అది 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 వాళ్ళ వ్యక్తిగతం అమ్మా, ఓకేనా? నేను ఆడపిల్లల గురించి పోరాడుతున్నా కాబట్టి 100% ఏదన్నా చాలా పెద్ద ఇది జరిగితే ఆ అమ్మాయికి ఇంకా ఏదన్నా ఫర్దర్ గా ఆ అమ్మాయి ఇంకా లేదు నా జీవితం నాశనం అయిపోయింది అని కంపల్సరీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం అయితే నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదా అని అప్పుడు నేను రియాక్ట్ అవుతాను. అప్పటిదాకా నేనేం రియాక్ట్ అవ్వనమ్మా. అది వాళ్ళు ఇచ్చి వాళ్ళకి తెలిసి వస్తుంది, త్వరలోనే కూడా తెలిసి వస్తుంది ఎవరు తప్పు ఏంటన్నది తెలుస్తుంది అంటారు. అయితే భగవంతుడు కంపల్సరీ చూపిస్తాడమ్మా. ఏదో మనకు ఆపర్చునిటీ వచ్చింది, ఎవరో ఆశ పెడుతున్నారు అనేది కాదు, ఆల్రెడీ తెలిసిపోతుంది అందరికి వాట్ ఈస్ ద వాట్ అనేది, ఎవరు ఆశ పెడుతున్నారు ఏంటిది అనేది తెలిసిపోతుంది. దాన్ని బట్టి